ఉమ్మడి విశాఖ జిల్లాలోని అచ్యుతాపురం సెస్లో జరిగిన ఘోర ప్రమాదానికి బాధ్యులు మీరంటే మీరు అని అధికార టీడీపీ ప్రతిపక్ష వైసీపీ అతిపెద్ద డైలాగ్ వార్కి తెరతీసిన సందర్భం ఉంది. జగన్ 5 ఏళ్ల పాలనలో ఎన్ని పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయో చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో విశాఖ వచ్చి మరీ లిస్ట్ మీడియా ముందు చదివారు. జగన్ ఎప్పటికప్పుడు సేఫ్టీ ఆడిట్ పరిశ్రమలలో నిర్వహించకపోవటం వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని చంద్రబాబు సహా కూటమి నేతలు నిందిస్తూనే ఉన్నారు. అయితే గత ప్రభుత్వానికి ఈ పాపం అంటగట్టవద్దు, తప్పు అంతా మీది అంటూ వైసీపీ ఎదురుదాడి చేస్తోంది. సరిగ్గా ఈ సమయంలో ఎంటర్ అయిన ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల అసలు సెస్ దారుణానికి కారణం తనన్న జగన్ ప్రభుత్వమే అని ఒక స్ట్రాంగ్ కంప్లైంట్ ని జనంలో ఉంచారు. దానికి తగిన ఆధారాలను కూడా ఆమె ముందు పెట్టారు. గత ఏడాది చివరలో అచ్యుతాపురంలోని ఎసెన్షియా అన్న ఇదే సంస్థ ఫార్మా సంస్థకు సంబంధించి ఒక నివేదికను ఆమె బయటపెట్టారు. ప్లాంట్లో అనేక భద్రతా సమస్యలున్నాయని ఆ నివేదనలో ఉందని ఆమె చెప్పుకొచ్చారు. ఇది గతేడాది డిసెంబర్లోనే వచ్చిన నివేదిక అని ఆమె అన్నారు. అయితే ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఆ విషయాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని, సేఫ్టీ మేజర్స్ ని చెక్ చేయలేదని, ఆడిట్ జరిపించలేదని, ఫలితంగానే చాలా మంది ప్రాణాలు ఈ రోజు కోల్పోయారని షర్మిల మొత్తం విషయం బయటపెట్టారు. అంటే ఈ రోజు జరిగిన ఘోర ప్రమాదానికి మూలం వైసీపీ నిర్లక్ష్యమని ఆమె స్పష్టంగా చెప్పారన్నమాట. వైసీపీ ప్రభుత్వం ఆ సమయంలో కొండల మీద 500 కోట్లతో భారీ భవంతులు నిర్మించే పనిలో బిజీగా ఉందని కూడా ఆమె ఎత్తి పొడిచారు. అంటే విశాఖలోని ఋషికొండలో భవనం గురించి ఆమె చెప్పారన్నమాట. అందుకే ఆమె కూటమి ప్రభుత్వ పెద్దలకు విన్నపం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం మాదిరిగా ఉండవద్దని కూడా చెప్పారు. సామాన్యుల ప్రాణాలను కాపాడాలి అన్న శ్రద్ధ వైసీపీ ప్రభుత్వానికి లేదని కూడా షర్మిల ఘాటుగా విమర్శించారు. ఇక కూటమి ప్రభుత్వం పరిశ్రమలలో భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, కార్మికులు, ఉద్యోగుల ప్రాణాలను కాపాడటంలో పూర్తి బాధ్యతతో వ్యవహరించాలని ఆమె కోరారు. వైసీపీ అవగాహన రాహిత్యంతోనే ఇంత పెద్ద ప్రమాదాలు ఏపీలో జరిగాయని ఆమె అంటున్నారు. ఒకవైపు కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసేలా ఉంటే ఎత్తైన భవనాలు నిర్మించడానికే జగన్ సర్కార్ ప్రాధాన్యత ఇస్తోందని ఆమె చెబుతూ జగన్ ప్రభుత్వం గాలి తీసేశారు. మొత్తానికి కూటమి పూర్తి స్థాయిలో జగన్ మీద ధ్వజమెత్తడానికి అవసరమైన ఆధారాలను షర్మిల ఇచ్చారన్నమాట. ఇక్కడ ఒక విషాదం ఏమిటి అంటే జగన్ కి ఉన్నంత మంది ప్రత్యర్థులు దేశంలో మరే పార్టీకి లేరు. ఆయనకు ఆఖరుకు సొంత చెల్లెలు కూడా ఎదురు నిలిచి నిలదీస్తున్నారు. జగన్ ఓడినా ఆయనే అన్నింటికీ కారణమని నిందిస్తున్నారు. ఇలా అన్ని రకాలైన విమర్శల నుంచి వైసీపీ ఎదుర్కొని ముందుకు ఎలా వెళుతుందో చూడాల్సిందే.